వైసీపీ నేతల తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. కారు కింద ఒక మనిషి పడిపోయినా కనీస మానవత్వం లేకుండా పక్కన పడేసి పారిపోయారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. కుప్పం పర్యటనలో భాగంగా ప్రజావేదిక సభలో సీఎం ప్రసంగించారు. చివరికి మృతుడి భార్యతో అంబులెన్స్ కింద పడి చనిపోయారంటూ డ్రామా ప్లే చేశారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సేవా రాజకీయాలు తప్ప హత్యా రాజకీయాలు చేయబోనని ప్రతిన పూనారు సీఎం చంద్రబాబు. పోతుంటే కారు కింద మనిషి పడిపోతే వాళ్ళ కార్యకర్తే పడిపోతే తీసి కుక్క పిల్ల మారిగా బయటపడేసి నేరుగా వెళ్ళిపోతే సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే ఆయన భార్యని పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు, అంబులెన్స్ లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పించే పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్ని డ్రామాలు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. కోడి కత్తి డ్రామా, కడానా కోడి కత్తి డ్రామా కూడా నా మీద పెట్టే పరిస్థితి. గులకరాయి డ్రామా, ఆ గులకరాయి కూడా నా మీద పెట్టే పరిస్థితి. నేను ఎప్పుడు కూడా ఎవరి జోలుకు పోను, హత్యా రాజకీయాలు నమ్ముకున్న వ్యక్తిని కాను. నేను నేర్చుకున్నది అభివృద్ధి రాజకీయాలు నేర్చుకున్నా, ప్రజలకు చేసే సేవా రాజకీయాలు నేర్చుకున్నా, దాని వల్లనే ముందుకు పోతా తప్ప వేరే విధంగా నేను ముందుకు పోను.